రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన. గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డికి తమ గోడు చెప్పుకునేందుకు వచ్చిన ఉద్యోగులు సస్పెండ్, మెమో, జీతాలు కట్ చేయటం ఇలా చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి తీసివేశారని ఆవేదన. రాష్ట్రంలో అన్ని డిపోల ఉద్యోగులకు అన్యాయం జరిగిందని ఆవేదన. మీడియా మిత్రులకు మరియు అందరికి మాట్లాడలేము. మా స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు పోయినాయి. మూడు సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం. మా పిల్లలు, మా తల్లిదండ్రులు రోడ్ల మీద పడ్డాం. అడగ తినే పరిస్థితిలో కూడా ఉన్నాం. మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం, అంతకుమించి మాకేం అవసరం లేదు. ఇప్పుడు దాదాపు 1000 మంది ఉన్నాం మేము ఈ ఉద్యోగాల కోసం. మా ఉద్యోగాలు మాకు ఇచ్చే సంతోషం. ఎందుకు ఉద్యోగాలు అంటే చిన్న చిన్న పనిష్మెంట్లు. అది ఏమైందంటే టైర్ పంక్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఏదో చిన్న మాదే కేఎంపీఎల్ రాకున్నా మా మిల్ని ప్లస్ రిజర్వేషన్ చేసుకుంటే అతను రిజర్వేషన్ ఆయన రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని అట్లా అందులో కూడా మమ్మల్ని రిమూవ్ చేస్తారు. ఆబ్సెంటీజం ఒక్కనాడు రాకపోతే, ఏదో జ్వరం వచ్చి మోషన్స్ పెట్టినాయి అంటే కూడా డైరెక్ట్ 2 రోజులు చూస్తారు, 3వ రోజు లైన్గా ఆబ్సెంట్ చేస్తారు. పోయి అక్కడ ఇళ్ళ పడితే కూడా డ్యూటీలో తీసుకోరు. ఈ సబ్జెక్టు మీద మీరు ఎండి సజ్జనార్ని కలిసారు? సజ్జనారు కలవరు, మాకు అంత ఛాయిస్ ఇయ్యారు. అక్కడ ఎండి ఆఫీస్ ఎట్లున్నదంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎండి ఆఫీస్ కాదు, ఆర్ఎం ఆఫీస్ కూడా లోపల రానియరు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కరెక్ట్